What is inertia and what is measurement of inertia? Inertia అంటే ఏమిటి? ఇనర్షియాని కొలవడానికి ఏది మెజర్మెంట్గా తీసుకుంటారు? The tendency of the body to continue its state. The tendency of the body to continue in its state is called inertia. అంటే ఒక ఆబ్జెక్టు ఏ స్థితిలో ఉందో అది రెస్ట్ అయినా కావచ్చు, స్టేట్ ఆఫ్ మోషన్ అయినా కావచ్చు, ఎలా ఉంటే అలానే ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆ ధర్మాన్ని ఇనర్షియా అంటారు. దీన్నే మనం ఇంకోలా చెప్పుకోవచ్చు, ద రెసిస్టెన్స్ షోన్ బై ద బాడీ టు చేంజ్ ఇట్స్ స్టేట్ ఈజ్ కాల్డ్ ఇనర్షియా. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనేది తన యొక్క స్టేట్ని మార్చుకోవడానికి చూపించేటువంటి వ్యతిరేకతనే ఇనర్షియా అంటారు. ద రెసిస్టెన్స్ షోన్ బై ద బాడీ టు చేంజ్ ఇట్స్ స్టేట్ ఈజ్ కాల్డ్ ఇనర్షియా. వాట్ ఈజ్ ద మెజర్మెంట్ ఆఫ్ ఇనర్షియా? ఇనర్షియాని ఎలా మెజర్ చేయవచ్చు? మనం దీన్ని అర్థం చేసుకోవాలంటే సింపుల్గా ఒక ఫ్లోర్ మీద మనకి 5 kg ఉన్న ఆబ్జెక్ట్ ఒకటి ఉంది, ఇంకోటేమో ఒక 25 kgs ఉన్నటువంటి ఒక ఆబ్జెక్ట్ ఉంది. దీన్ని ఏ అంటున్నాను, దీన్ని బి అంటున్నాను. ఇవి రెండు ఒకటే ఫ్లోర్ మీద ఉన్నాయి. ఉన్నప్పుడు ఈ రెండింటిలో మనం ఏది ఈజీగా లిఫ్ట్ చేయొచ్చు? 5 kg అని ఉన్న ఆబ్జెక్ట్ మనం ఈజీగా లిఫ్ట్ చేయొచ్చు, తక్కువ ఫోర్స్ అప్లై చేసి మరీ లిఫ్ట్ చేయొచ్చు. ఎందుకు అంటే దిస్ బాడీ హ్యాస్ లెస్ మాస్. సో ఎప్పుడైతే అది లెస్ మాస్ ఉందో దట్ విల్ షోస్ ది లెస్ అపోజిషన్. లెస్ అపోజిషన్ అంటే ఏంటి? తన యొక్క స్థితిని మార్చుకోవడానికి అది తక్కువ వ్యతిరేకతను చూపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ 25 kgs ఉన్నటువంటి ఒక ఆబ్జెక్ట్ ఉంది, దాన్ని మనం పైకి లిఫ్ట్ చేయాలంటే చాలా ఎక్కువ ఫోర్స్ అప్లై చేయాలి. ఎందుకు ఎక్కువ ఫోర్స్ అప్లై చేయాలి? ఈ బాడీ అనేది తన యొక్క స్టేట్ని మార్చుకోవడానికి చాలా ఎక్కువ అపోజిషన్ని చూపిస్తుంది. దీని యొక్క మాస్ ఎక్కువగా ఉంది కాబట్టి అది ఎక్కువ అపోజిషన్ని చూపిస్తుంది. సో మనం ఇక్కడ చెప్పాం ఏంటి? ద రెసిస్టెన్స్ షోన్ బై ద బాడీ టు చేంజ్ ఇట్స్ స్టేట్ ఈజ్ కాల్డ్ ఇనర్షియా అన్నాము. అంటే రెసిస్టెన్స్ మీన్స్ వాట్? నథింగ్ బట్ అపోజిషన్. సో ఎక్కువ అపోజిషన్ చూపిస్తుంది. 25 kgs ఉన్న బాడీ అనేది ఎక్కువ అపోజిషన్ చూపిస్తుంది. అంటే మనకి ఏమర్థమవుతుందంటే సింపుల్గా ఇక్కడ మాస్ ఈజ్ ద మెజర్మెంట్ ఆఫ్ ఇనర్షియా. క్లియర్? 5 kg తక్కువ మాస్ ఉంది కాబట్టి తక్కువ అపోజిషన్ చూపిస్తుంది, అంటే అర్థం తక్కువ ఇనర్షియా ఉంది. ఈ బాడీ అనేది ఎక్కువ మాస్ ఉంది కాబట్టి ఎక్కువ అపోజిషన్ చూపిస్తుంది, కాబట్టి దాని యొక్క ఇనర్షియా కూడా ఎక్కువనే. కాబట్టి ఇనర్షియా అంటే చూసాము. అండ్ దీనికి ఇంకో పార్ట్ 1 మార్క్ ఏముంటుంది ఆన్సర్? మాస్ ఈజ్ ద మెజర్మెంట్ ఆఫ్ ఇనర్షియా. ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్లో ఈ క్వశ్చన్ చూసినట్టయితే ఇనర్షియాకి 1 మార్క్, డెఫినేషన్కి 1 మార్క్ ఉంటుంది, వాట్ ఈజ్ ద మెజర్మెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది 1 మార్క్ ఉంటుంది. కాబట్టి మన స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ప్రకారం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది.